యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగిర్చుననియు దాని లేత కొమ్మలు వేయబడుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన చేత మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఈ బైబిలు చాలా గొప్ప గ్రంథము. ఇది చాలా వెలుగైనటువంటి గ్రంథము. మన కష్టాలు సమస్యలు పరిష్కరించే గ్రంథము, మనకి మోక్షాన్నిచ్చే గ్రంథము. ఈ రోజున దేవుని నమ్మిన వారు బైబిల్ చదవట్లేదంటే అర్థం ఏమిటి? సైతాను శోధన. సైతాను శోధన ఏమిటంటే, నువ్వు బైబిల్ చదివితే నీ ఇంట్లో నేను ఉండలేను, నువ్వు బైబిల్ చదివితే నీ భర్తకు నీ భార్యకు నేను కొట్లాట్లు పెట్టలేను, మీ ఇంట్లో అప్పుల బాధలు చేయలేను, మీ ఇంట్లో నేను ఉండలేను అని సైతానుకి గమనించే మాట ఏమిటంటే, బైబిల్ అంటే భయం. బైబిల్ అంటే భయం కనుక అనేక మంది బైబిల్ చదవకుండా అపవాది శోధిస్తున్నాడు. మీలో ఎవరైతే చదవట్లేదో మీరు శోధనకు గురయ్యారు. ఈరోజు మెసేజ్ ఏంటి? ఈరోజు ప్రసంగం ఏంటి? నేను నా చిన్నప్పటి నుంచి నేను గమనించి, నేను 6వ తరగతి నుంచి సేవ చేస్తున్నా. 11వ సంవత్సరం నుంచి ఇప్పటికి 43 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను. ఇంకో 7 ఏళ్ళు అయితే 50 అవుద్ది. 43 సంవత్సరాల నీ సేవలో గుత్తికొచ్చి 32 ఏళ్ళు అయింది. గుత్తి రాకముందు నేను సేవ చేశాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 6th క్లాస్ నుంచి 6వ తరగతి నుంచి 6వ తరగతిలోనే ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాడిని. 3వ తరగతిలో ఉండగా మొదటిసారి వాక్యం చెప్పడం జరిగింది మా ఊరు మందిరంలో. నేను ఆ రోజు నుంచి చూస్తున్నాను, చాలామంది వాక్యాన్ని సరిగా వినరు, బైబిల్ని సరిగ్గా ఆలకించరు. బైబిల్ని నాకెందుకు అర్థం కాదు, ఇంతటి భయంకరలు ఏంటో అర్థం కాదు. ఎందుచేతనంటే బైబిల్ చెప్పేది ఏమిటంటే, బైబిల్లో నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఏంటి చెప్పండి? దావీదు గారు ఏమంటున్నారంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇప్పుడు 2 విషయాలు. బ్రతికించేది ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పారు మీరు. బ్రతికించేది ఏంటి? వాక్యం. వాక్యం మీకు 100కి 150 మార్కులు వేయొచ్చు, అంత బాగా చెప్పారు. బాగు చేసేది ఏంటి? బాధల్లో నెమ్మదినిచ్చేది ఏంటి? మనకొచ్చినటువంటి బాధల్లో నెమ్మదినిచ్చేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. అందుకనే దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది. దావీదు గారు ఏమన్నారంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుంది? దేవుని వాక్యము దొరుకుతుంది. దేవా, రేపు నాకు ఏ వాక్యము దొరుకుతుందో. దేవుని సేవకులు కూడా ప్రార్థన చేసి దేవుని వేడుకొని, నేను ఇందాక నంద్యాలలో ఉన్న ఈ వచనాన్ని దేవుడు చూపించారు. దేవుని సేవకులు కూడా ఏదో కథ చెప్పేశాం, స్టోరీ చెప్పేశాం, నవ్వించేశాం, సంఘాన్ని నవ్వించాం, కవ్వించాం, బాగా ఎంజాయ్ చేశారు. అది కాదు, వాక్యముతో సంఘం ఎంజాయ్ చేయాలి. అంటే మర్మములతో కూడిన బోధ. ఏం బోధించాలి? మర్మాలు. దైవజనుడు దేవదాసయ్య గారు 3 రకాల ప్రసంగాలు చెప్పారు. గొర్రెల కాపరి గొర్రెలు తోలుకెళ్తాడు. మొదటిది మేత ఉండే చోట్లో మేపుతా ఉంటాడు. మేత అనేది ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది, ఓ చోట ఉండదు. అందుకని తిరిగి తింటాయి. రెండోది ఏమిటంటే పచ్చిక. ఏంటి చెప్పండి?
పచ్చిక. ఈ పచ్చిక ఓ పొలం ఉంది, కంచేశారు చుట్టూ. కంచె తీసి రైతు వెళ్ళటానికి కంచె ఆ యొక్క దారి పెట్టుకున్నాడు. ఆ దారికి కంచేయటం మర్చిపోయాడు. మర్చిపోగానే గొర్రెలు చూచాయి, ఆ లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? ఆ పచ్చికలో దైక పడి తింటాయి అన్నమాట. మొత్తం అన్నీ తినేస్తాయి. వచ్చి కేసు పెడతానంటాడు. గమనించే మాట, ముందు వేసుకొని గేట్ వేసుకొని వ్యక్తి ఆ వ్యక్తి, కేసు ఏమో గొర్రెల మీద పెడతానంటాడు. గొర్రెల కాపరి మీదలేండి. గమనించే మాట ఏంటంటే, ఒకటి మేత, రెండోది పచ్చిక, మూడోది ఏమిటంటే, గమనించే మాట ఏమిటంటే ఆ యొక్క పద్మములు. ఈ పద్మములు అనబడేటువంటివి, అందులో తేనె ఉంటుంది, తేనె ఉంటుంది. గమనించే మాట ఏమిటంటే, తేనె మంచి సువాసన ఉంటుంది, మంచి సువాసన అందులోంచి వస్తుంది. ఇందులో ఆ యొక్క ఆ పద్మములలో. అందుకనే గొర్రెలు ఎగిరెగిరి తింటాయి, వాటిని ఎగిరెగిరి పద్మాలు తింటాయి. గమనించే మాట ఏమిటంటే, ఎగిరెగిరి పద్మాలు తింటాయి. ఎందుకంటే అవి నీటిలో ఉంటాయి. పద్మములు చాలా పుష్టి కలిగిస్తాయి, పుష్టి కలిగిస్తాయి. అలాగే ప్రసంగాలు 3 రకాలు. ఒకటి ఏమిటంటే మేతలాంటి వాక్యాలు. మనం ఎప్పుడు చూసినా కానీ మేతలాంటి వాక్యాలు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను ఆ యొక్క దేవుడు, ఆ యొక్క జీసస్ లవ్స్ యూ, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. గమనించే మాట ఏమిటంటే జీసస్ హీల్స్ యూ, దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు. ఇంతవరకు మాత్రమే కాకుండా ఏం చెప్పాలి? గమనించే మాట ఏమిటంటే, ఏమి చెప్పాలి అంటే పచ్చిక లాంటి ప్రసంగాలు చెప్పాలి. పచ్చిక లాంటి వాక్యాలు, మేతలాంటి వాక్యాలు, 2 పచ్చిక లాంటి వాక్యాలు. వాయి గమనించే మాట ఏమిటంటే, వాటికంటే గొప్పది ఏమిటంటే, వాటికంటే గొప్పది ఏమిటంటే, ఒకటి మేత, రెండోది పచ్చిక, మూడోది పద్మములు. పద్మములు అనగా పద్మములు లాంటి ప్రసంగాలు అంటే మర్మములతో కూడిన వాక్యాలు. ఎట్లాంటి వాక్యాలమ్మా అంటే, మీరు ఎప్పుడైనా పరమగీతాన్ని విన్నారనుకోండి, అది మర్మమైన వాక్యం. అలాగే ప్రసంగి, అలాగే దానియేలు గ్రంథం మర్మమైన వాక్యాలు. ప్రకటన గ్రంథము మర్మాలు ఉంటాయి అందులో. యూదా పత్రికలో మర్మాలు ఉంటాయి. అలాగే యోబు గ్రంథములో మర్మాలు. యోబు గ్రంథములో చాలా మర్మములు ఉంటాయి. కనుక మనందరము కూడా మర్మాలు తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆశ మనకు ఉండాలి. ఆశ. అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే, ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక, ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారయుండుడి. ఆసక్తి విషయములో ఏముండాలి చెప్పండి? ఆసక్తి. గమనించే మాట, మందస్థితి ఉండకూడదట. మందస్థితి, అంటే లేజినెస్, మందముగా ఉండడం, బద్ధకముగా ఉండడం. ఈ చదవబడినటువంటి వచనములో, వృక్షము నరకబడిన తరువాత అది తిరిగి చిగుర్చుననియు. బైబిల్ ఏం చెబుతుందంటే, వృక్షము నరకబడిన తరువాత అది చిగుర్చుననియు, అయిక దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఇదేమిటి? వృక్షము నరకబడిన తరువాత, వృక్షము నరకబడిన తరువాత అది మరలా చిగురుస్తుందట. అది మరలా చిగురుస్తుంది, లేత కొమ్మలు వేస్తుంది. అంతేకాక గమనించే మాట ఏమిటంటే, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, దాని అడుగు మొద్దు ఆ మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. బైబిల్లో గమనించే మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అనే జనాంగము ఓ చెట్టు లాంటి వాళ్ళు. ఈ చెట్టు కూడా దాదాపుగా 70 సంవత్సరాల కాలం నరికేయబడింది. దేవునికి ఉన్నది ఏమిటంటే, దేవుడు ఒకవేళ మనిషి విడిచిపెట్టేస్తే
ఆ దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావు, నేను నీకు అక్కర్లేదు. నిన్నేమి ఆయన శపించరు, నిన్నేమి ఆయన శిక్షించరు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీకు ఇష్టం లేదు కదా, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత బాధలుంటాయి. ఇశ్రాయేలీయులే దేవుడు విడిచిపెట్టారు. దేవుని యొక్క వాక్యములో యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, దాని కొమ్మలు నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన ఆ యొక్క చెట్టు నీచమైన చెట్టును ఘనమైనది గాను చెయ్యివాడనియు, పచ్చని చెట్టు ఎండిపోవుననియు, ఎండిపోవునట్లును ఎండిన చెట్లు వికసించునట్లును చెయ్యివాడనియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను. బోలో యేసు మహారాజుకు. దేవుడు ఎలాంటి వారిట? ఘనమైన చెట్టును నీచమైన చెట్టు ఘనమైనదిగా, పచ్చని చెట్టు ఎండిపోయేటట్లుగా, ఎండిపోయే చెట్టు వికసించున్నట్లుగా. అంటే ఏం చేస్తారట? రెండూ చేస్తారు. ఇశ్రాయేలీయులైన వారే ఒక పచ్చని చెట్టు. వినాలి, ఇశ్రాయేలు జనాంగం అనేది ఓ పచ్చని చెట్టు. ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. దేవుడు చెప్పారు, ఇర్మియాతో చెప్పారు, అంతకంటే ముందు యెషయాతో చెప్పారు. యెషయా గారు వెళ్ళి తెలియజేస్తారు దేవుడు చెప్పిన మాటలు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని ఆ స్థలము తెలుసుకొనును. ఈ ప్రజలు యోచింపరు, ఇశ్రాయేలు ప్రజలు యోచింపరట. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి బొత్తిగా తొలగి ఉన్నారు. ఈ తొలగిపోయిన ఇశ్రాయేలు వంశం ఏమైపోయింది? ఇశ్రాయేలు యొక్క జనాంగమే నరకబడిపోయింది. చెట్టు నరకబడింది. ప్రభునందు ప్రియులారా, ఒక చెట్టు ఏమిటంటే నెబుకద్నెజరు అయితే, ఓ చెట్టు ఏమిటంటే ఇశ్రాయేలీయులు. అయితే మరొకటి చూస్తే దేవుడు తోడుగానే ఉన్నారు. అయినా కానీ ఈ చెట్టు నరకబడినట్లుగా ఉంది. ఆ చెట్టు ఏమిటంటే యోసేపు అనబడే చెట్టు. యోసేపు అనబడే చెట్టు అన్నలైన వారి చేత అమ్మివేయబడ్డాడు. అంతకంటే ముందు కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, గోతిలో నెట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. తరువాత పోతీఫరు ఇంటిలో ఉంచబడ్డాడు. ఆ తరువాత జైల్లో ఉంచబడ్డాడు. యోసేపు అనుకుని ఉంటాడు, నా జీవితం నరకబడిన జీవితం లేకుందా? తల్లి లేదు. ఎప్పుడో తల్లి, వాడు తమ్ముడు ప్రసవించిన తరువాత తల్లి చనిపోయింది రాహేలు. తండ్రి ఇక్కడ లేడు, అన్నలైన వారు లేరు, నానేవాడు లేరు. ఒంటరి జీవితం. నిజంగా యోసేపు అనుకుని మీరు ఆలోచించండి, ఒంటరిగా నాకెవరున్నారు? ఆ ఎవరున్నారనే కాలంలో ఓ స్త్రీ వచ్చి, నేనున్నాను, నాతో పాపము చేయి, వ్యభిచారము చేయి, నా భర్తను చంపేస్తాను, నువ్వు నా భర్తగా ఉండు అని చెప్పంటే, చిచ్చిచ్చి నేను ఈ పని చేయను, నా వల్ల కాదు. సాధారణంగా ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా కానీ ఒంటరి అయిపోతే తాగేయాలనిపిస్తుంది అంటారు కొంతమంది. నన్ను అందరూ విడిచిపెట్టేశారు కాబట్టి నేను త్రాగి తిరగాలి, ఆ బాధతో త్రాగాలి, లేకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి. ఒంటరిగా అయిపోయాను కనుక ఎక్కడికి వెళ్ళాలి. కానీ యోసేపే ఎంత ఒంటరి అయిపోయాడు. కనబడి చూస్తుంటే నరకబడిన వృక్షము లేకున్నాడే. యోసేపు జీవితాన్ని చూస్తే ఎవరైనా కానీ, అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే యోసేపు ఇంట్లో ఉన్నాడు, ఆ తర్వాత గుంట్లోకి వెళ్ళాడు. ఒకటి యోసేపు జీవితంలో గుంట,
నీ జీవితంలో కూడా గుంట అనబడే పరిస్థితి వస్తుంది. ఒకటి గుంట, రెండోది ఏమిటంటే గృహము, మూడోది ఏమిటంటే చెరసాల. ఒకటి గుంట, రెండోది పోతీఫరు గృహము, మూడోది జైలు, చెరసాల. ఈ మూడు అనుభవించినటువంటి ఆ యొక్క యోసేపు యొక్క చరిత్ర మనము చూస్తే, యోసేపు నరకబడిన వృక్షముగా ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఆలోచించండి, ఈ యోసేపు పరిస్థితి చూస్తే ఆశ లేదా? కానీ యోసేపు మాత్రం ఒకటి, దేవుని నమ్మిన వ్యక్తి. దేవుడు నాకు స్వప్నాలు చూపించారు రాజు అయినట్లు, కాబట్టి నేను గుంటలో ఉన్నా నేను ఖచ్చితంగా రాజవుతాను, గృహములో ఉన్నా రాజవుతాను, చెరసాలలో ఉన్నా, చెరసాల గదిలో ఉన్నా, గుంట, గృహము, గది. ఒకటి గుంట, రెండోది గృహము, మూడోది గది, నాలుగోది గద్దె. ప్రభునందు ప్రియమైన గద్దె, సింహాసనం. ఏం చెప్పండి? సింహాసనం పైకి వెళ్ళటానికి దాదాపుగా తాను దేవుడు చూపించిన తరువాత 13 సంవత్సరాలకి నెరవేరిందట. దేవుడు చూపిన ఆ స్వప్నాలు, చూపించిన ప్రత్యక్షతలు నెరవేరడానికి 13 ఏళ్ళు పట్టిందట టైం. మనకైతే ఆ 13 ఏళ్ళు పడితే బోళ్ళన్నీ దేవుని మీద నిందలేస్తారు. దేవాది చేయలేదు, ఇది చేయలేదు, అట్లా దేవుడు చూడట్లేదు, చేయట్లేదు, ఇంకేంట్లే, నా జీవితం ఎంత, నా బ్రతికెంతలో, నుయ్యో గొయ్యో, నూతులోనో గోతులోనో పడి చస్తే బెటరో అని నుయ్యుకో గొయ్యుకో చూస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ యొక్క యోసేపు మాత్రం దేవుని వైపు చూస్తున్నాడు. నరకబడిన చెట్టుగా కనబడుతున్నాడు యోసేపు. అలాగే బైబిల్ గ్రంథములో భర్త చనిపోయి, అలాగే మామగారు గమనించేటువంటి మాట ఏమిటంటే, అలాగే వాళ్ళ యొక్క బావగారు ఇంట్లో 3 మరణాలు జరిగాయి. వాళ్ళ మామ చనిపోయాడు, ఆమె యొక్క ఆ యొక్క బావగారు చనిపోయాడు, వాళ్ళ యొక్క భర్త చనిపోయాడు. ఎవరామె? రూతు. ఈ రూతు గమనించే మాట ఏమిటంటే, ఆమె యొక్క జీవితాన్ని చూస్తే ఒక నరకబడిన జీవితం. చాలామంది భర్త చనిపోతే ఇంక అయిపోయింది అనుకుంటారు. అలాగనుకుంది, అలాగే పరిస్థితి. కానీ రూత్ అలాగనుకోలేదు. రూత్ ఏమందంటే, నీ దేవుడే, చక్కటి మాట చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీతో వస్తానంది. ఎందుకంటే నీతో వస్తే నీ దేవుడు నిజ దేవుడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు, యూదా బెత్లెహేములో ఉన్న దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. ఇక్కడుండే నాకు కాదు, ఇది కాదు, నీతో వస్తాను నేను. ఆమెకు తెలుసు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆ రూతు బాగా చదివేసింది దేవునికి వచ్చి. వార్పైతే అత్తయ్య నేను వెళ్ళొస్తాను, వెళుతున్నానని వెళ్ళిపోయింది. రూత్ అయితే వెళ్ళను, నన్ను వెళ్ళమని అనొద్దు, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయలేవు. ఏంటమ్మా నాకు కూడా వస్తే నీకేం ప్రయోజనం అమ్మా? నా కొడుకులు ఉన్నారా? ఇంకో కొడుకు ఉంటే నీకు పెళ్లి చేసేదాన్ని, లేడు కదా. ఓవేళ నేను పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కానీ నీకు పెళ్లి చేయడం, నేను పెద్ద ఆమెను అయ్యాను కదా, నేను పెద్ద వయసులోకి వచ్చాను, నాకు కూడా వస్తే నీకేం ప్రయోజనం? రూతు పరిస్థితి చూస్తే నరకబడిన వృక్షం. అవునా? చెప్పాలి గట్టిగా. రూతు పరిస్థితి చూడండి, ఎలాగున్నావమ్మా రూతును అడగండి. రూతు అయితే దేవుడు అక్కడికి వెళ్తున్నా పర్లేదు, అయితే వార్పాను అడగండి, ఏమి లేదు, అయిపోయింది, మా అత్తతో వెళ్ళను, నేను పెళ్లి చేసుకోవాలి. నరకబడిన చూచే వాళ్ళందరూ ఈమెను చూచి బాధపడేటట్లు, ఏడ్చేటట్లుగా ఉంది జీవితం. రూతు జీవితమే భర్త చనిపోయి నరకబడి. మీలో ఎవరైనా కానీ భర్త చనిపోతే నీ జీవితం నరకబడింది అని అనొద్దు, అని అనుకోకు. బైబిల్ చాలా జాగ్రత్తగా గమనించు.
చూచేవాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలను చూచారు, అగ్నిలో వేశారు. వాళ్ళని ఏమనుకున్నారు? వీళ్ళందరూ బూడిదైపోతారు అనుకున్నారు. ఈ చెట్టు, ఈ ముగ్గురు 3 చెట్లు నరకబడ్డాయి అనుకున్నారు. అలాగే దానియేలునే సింహము బోనులో వేస్తే, సింహం గుహలో దానియేలునే సింహాలు తినేసాయి అనుకున్నారు. అంటే వృక్షము నరకబడినటువంటి రీతి బైబిల్లో ఇక్కడ వచనములో చెప్పిన మాట ఏమిటంటే, వృక్షము నరకబడిన తరువాత అది మరలా అది తిరిగి చిగిర్చుననియు బలో యేసు మహారాజుకో, అది మరలా చిగురుస్తుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు చూస్తే నెబుకద్నెజరు మరలా చిగిర్చాడా? మరలా రాజయ్యాడా? మాట్లాడలేదు మీరు. 7 సంవత్సరాల కాలం, 7 కాలాలు అరణ్యములో తిరిగి, మంచులో తిరిగి, పశువుల గడ్డి మేసి బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడి మరలా వచ్చి రాజయ్యాడు. ప్రపంచాన్ని మరలా పరిపాలించాడు నెబుకద్నెజరు. అలాగే ఇశ్రాయేలు చెట్టే మరలా చిగిర్చింది. అలాగే యోసేపు అనబడే చెట్టు ఎండిపోయినట్లుగా, నరకబడినట్లుగా కనబడే ఆ చెట్టు చిగిర్చింది. గమనించే మాట, రూతు జీవితం చిగిర్చింది. షడ్రకు మేషకు అబేద్నెగోలు చిగిర్చారు, దానియేలు గారు చిగిర్చారు. ఈ బైబిల్లో ఒక ఘనమైనటువంటి ఒకరున్నారు. అంతకంటే అందరికంటే మించినటువంటి శ్రేష్ఠులు ఒకరున్నారు. వారెవరంటే 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భముగా జన్మించి 33.5 దేవా మీకే స్తుతి 33.5 సంవత్సరాల కాలము జీవించి అనేక బోధలు చేసి, కార్యాలు చేసి, సిలువ వేయబడి మన మధ్య ప్రభు ఉన్నారు. సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడ్డారు. యేసు ప్రభు నరకబడిన వృక్షం. శుక్రవారం చూస్తే అంత అయిపోయింది అనుకున్నారు. సిలువలో 7 మాటలు పలికి తలవాలు చేస్తే అంత అయిపోయింది అనుకున్నారు. సైతాన్ అనుకున్నాడట, యేసు ప్రభువా మీ చేతులతో రోగులను బాగు చేశారు, మీ చేతులు ఎత్తి కుంటివారిని నడిపించారు, రొట్టెలు దీవించారు, ద్రాక్షారసాన్ని ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసంగా దీవించారు, మీ చేతులతో కుంటివారి నడక చూపు, మా యొక్క మూగవారికి మాట, చెవిటి వారికి వినుకు, గుడ్డివారికి చూపించారే. మీ చేతులు మేకులు కొట్టబడ్డాయి, ఏం చేయలేరు. మీ కాళ్ళల్లో మేకు ఏమి చేయలేరు. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. సమరయ ప్రాంతం, గలిలయ ప్రాంతం, యెరూషలేము ప్రాంతం, యెరికో ప్రాంతం వెళ్ళలేరు. ఇంకా అయిపోయింది. ఇంకా మీ జీవితం చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు సైతాను. చెట్టు నరకబడిన ఎడల అది మరలా చిగుర్చునన్నట్లుగా యేసు ప్రభు 3వ రోజు తిరిగి చిగుర్చారు. సమాధిలో నుంచి తిరిగి యేసు లేచారు. యేసు ప్రభు వారు నరకబడ్డారు, సిలువ మీద నరకబడ్డారు. 3వ రోజు మరలా చిగిర్చారా? ఆ వృక్షం చిగిర్చిందా, చిగిర్చలేదా? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు చనిపోయి లేచారు కనుక ఈవేళ చనిపోయినటువంటి స్థితిలో ఎవరున్నా కానీ, అంటే నా జీవితం అంత అయిపోయింది, అంత అయిపోవటం కాదు, యేసయ్య దగ్గరికి రాగానే ఆరంభమవుతుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి మన దేవుడు సజీవుడు. అందుకే ఈ వచనములో నరకబడిన ఎడల, వృక్షము నరకబడిన ఎడల అది మరలా, గమనించే మాట ఏమిటంటే దాని కొమ్మ ఇక చిగుర్చుననియు, దాని కొమ్మలు వేయుననియు, లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన చేతమా అది చిగుర్చును. మనం ఎలా చిగురుస్తామంటే నీటి వాసన, నీటి వాసనతో చిగురించేస్తాం. బాగా వినాలి ప్రియులారా, బైబిల్లో నీరంటే ఏమిటి? గమనించే మాట ఏమిటంటే నీరు అనగా నీటి వాసన. నీటి వాసన అంటే దేవుని యొక్క మహత్తు కలిగిన మాట. గమనించే మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో యెహోవా వాక్కు నిర్మలం,
అని దావీదు సంకీర్తన 18:30 చూస్తున్నాం. యెహోవా వాక్కు సృష్టిని చేసినట్లు దావీదు సంకీర్తన 33:6 చూస్తున్నాం. యెహోవా వాక్కు బాగు చేయును అని దావీదు సంకీర్తన 120, 107, 20 వచనంలో చూస్తున్నాం. ఇంతకీ ఈ యొక్క నీరు అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము. నీటి వాసన దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యములో హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్యం సజీవమై బలము గలదై అనే మాట మనం చూస్తున్నాం. ఒకటి ఏమిటంటే వాక్యము, నీరు అనగా వాక్యం. రెండోది ఏమిటంటే నీరు అనగా పరిశుద్ధాత్మ. ఏంటి చెప్పండి? నీరు అనగా గమనించేటువంటి మాట ఏమిటంటే నీరు అనగా ఎఫెసీ పత్రిక 5:27 దేవుని వాక్యమును, దేవుని యొక్క నీటి గమనించే మాట ఏమిటంటే ఆ వచనములో మనము చూసినప్పుడు వాక్యముతో అనే మాట మనము చూస్తాం. వాక్యముతో అది నీరు అనబడే వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే తెస్సలోనికయ 2వ పత్రిక 2:13 ఆత్మ మిమ్మను పరిశుద్ధ పరచుట వలన, ఆత్మ మిమ్మల్ని కడుగుతారట, పరిశుద్ధ పరుస్తారు. అంటే ఆత్మ నీరులాంటిది, వాక్యము గట్టిగా చెప్పాలి, వాక్యము గట్టిగా చెప్పాలి, నీరులాంటిది, పరిశుద్ధాత్మ నీరు. ఈ నీటి వాసన మాత్రము అది చిగుర్చను. మీలో నరకబడిన వారు, మీ జీవితం అయిపోయిందన్నవారు ఎవరైతే నరకబడ్డారో మీరందరూ కూడా నీటి వాసన చేత ఈవేళ మీరు చిగుర్చేసి వెళతారు, ఇంటికి చిగుర్చేసి. బోలో యేసు మహారాజుకు. చిగురుస్తారా? చిగుర్చరా? విశ్వాసం ఉందా లేదా? అలాగే చిగిర్చిన వారి కొరకు ముఖ్యంగా గమనించే మాట ఏమిటంటే యేసు రక్తముతో కడగబడి రక్షణ పొందిన వారి కొరకు యేసు రాబోతున్నారు. సిలువేయబడిన ప్రభు, చనిపోయిన ప్రభు, తిరిగి లేచిన ప్రభు, పరమనకు వెళ్ళిన ప్రభు మరలా రాబోతున్నారు తీసుకెళ్ళటానికి. ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును కాక.